నవగ్రహాలు తిరిగిన తర్వాత కాలు కడుక్కోవాలా? చాలా మంది చెప్తున్నారు కాలు కడుక్కోవాలని. ఇది ఎక్కడైనా ఉందా? శాస్త్రంలో ఉందా? ప్రమాణం ఉందా? దీనికి ఏమైనా ఆధ్యాత్మికమైనటువంటి ఎవిడెన్స్ ఉందా అంటే అబద్ధం అండి అది. ఎంత అద్భుతం! ఎందుకంటే శనిగ్రహం శని పట్టేసుకుంటాడట. నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలని తిరిగేసి కాలు కడుక్కుంటే నన్ను తిరిగి కాలు కడుక్కొని నన్ను అవమానిస్తావా అని ఆ దేవతలు మన పైన ఆగ్రహం తెచ్చుకునే అవకాశాలు. కారణం మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఆ నవగ్రహాలు తిరిగిన తర్వాత కాలు కడుక్కోకూడదు. ఆ పనికిరాని దేవుడైతే ఆ దేవాలయం వల్ల ఎందుకు నవగ్రహాలని దేవాలయంలో పెడతారు? మరి అందరూ కాలు కడుక్కోమని చెప్పారు కదా అండి. టెక్నికల్ గా చెప్పారు. ఆ శని భగవానుడి దగ్గర నూనె పోస్తుంటారు కాబట్టి కింద పడ్డ నూనెను తొక్కి అన్ని చోట తిరిగితే ఆ గుడిలో పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు వీళ్ళు ఉంటే కాలు జారి కింద పడతారు. కాబట్టి నూనె ఏమైనా తొక్కితే కాలు కడుక్కోండి, అట్లే దేవాలయం అంతా తిరగండి అని చెప్పారు. కానీ నవగ్రహాలు తిరిగితే కాలు కడుక్కోవాలని చెప్పిన అబ్బో అది ఎంత అపరాధం అంటే అది మహా అపరాధం. విజయోస్తు.